అనుకోనిదే మనిరువురి పరిచయం ఓహో జతపడమని మనకిలా రాసుందే మతి చెడి ఇలా నీ వెనకే తిరగడం. సారీ. ఏంటి ఏంటి సారీ? చూసుకొని రాలేరా? చూసుకుని వచ్చాను మేడం. అంటే కావాలని ఢీ కొట్టారా? లేదండి, ఏదో యాక్సిడెంటల్ గా. అందుకే ట్రైన్ ఎక్కినట్టున్నారు. ఇలాంటి వాళ్ళకి వేరే పని ఉండదు. మేడం కొంచెం పక్కకు జరగండి మేడం. మమ్మీ, ఒకసారి తలలో ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకొకసారి ఢీ కొట్టుకోవాలి. అతనికి ఆల్రెడీ తలకి కొమ్ములొచ్చాయి, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వురా. దట్స్ వై ఐ డోంట్ లైక్ దిస్ లేడీస్. ఎవరో మేనర్స్ లేకుండా మన ప్లేస్ కూడా ఆక్యుపై చేసేశారు. ఛ! ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సడన్ గా బయలుదేరటం వల్ల రిజర్వేషన్ చేయించలేకపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదైనా బెర్త్ అలాట్ చేయగలరా? మీరు వెళ్ళి పక్క కంపార్ట్మెంట్ లో వెయిట్ చేయండి, నేను వస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓహో, వీళ్ళేనా నా ట్రైన్ మేట్స్? ఎవరు నా లగేజ్ ని పక్కన పెట్టింది? మీరా మీరా మీరా? నేనే. ఏదో తల ఢీ కొట్టానని చెప్పి నా లగేజ్ నే పక్కన పెడతారా? మీకెంత ధైర్యం? ఎక్స్క్యూజ్ మీ, మీరు నా ప్లేస్ లో లగేజ్ పెట్టారు, అందుకే తీసి పక్కన పెట్టాను. అయితే మాత్రం నేను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. పరాయి లగేజ్ ని టచ్ చేయడం మేనర్సా? పరాయి వాళ్ళ ప్లేస్ లో లగేజ్ పెట్టడం మేనర్సా? నా లగేజ్ కాస్త ఎక్కువ ఉంది, అందుకే పెట్టాను. తప్ప? లగేజ్ ఎక్కువగా ఉంటే కంపార్ట్మెంట్ మొత్తం బుక్ చేసుకోండి, అంతేకాని పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అట్టాగా? నేను పిఠాపురం జమీందారుని అయ్యాక మీరు చెప్పినట్టే ట్రైన్ మొత్తం బుక్ చేసుకుంటాను మేడం. కొత్తగా ట్రైన్ ఎక్కినట్టున్నారు. హలో అంకుల్, మా మమ్మీ ఎవరో తెలుసా మీకు? నేనెవరో తనకి చెప్పాల్సిన అవసరం లేదు మంగా. మరి నేనెవరో తెలుసా మీకు? మీరెవరో అని తెలుసుకునే అవసరం కూడా నాకు లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నన్ను పదే పదే టచ్ చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇది తమరి ప్రైవేట్ వెహికల్ కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ వేరే జనాలు కూడా ఉంటారు, కాళ్ళు చేతులు తగులుతాయి. మీరు కావాలనే నన్ను టచ్ చేస్తున్నారు. ఇంత చెప్పిన వినరా మీరు? అప్పుడు అంతగా ఎవరు టచ్ చేయకూడదు అనుకుంటే ఈ ట్రైన్ మొత్తం మీరు ఒక్కరే బుక్ చేసుకోవాలి. వెటకారమా? ఇందాక మీరే అన్నారుగా. అవును, నేను కూడా మైసూర్ మహారాణి అయినప్పుడు ట్రైనింగ్ కర్మ స్పెషల్ ఫ్లైటే బుక్ చేసుకుంటాను. అలా కలలుగంటూ ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, కమ్ అగైన్. ఏం లేదు మేడం, కాసేపటికే హెడేక్ వచ్చింది. హైదరాబాద్ వచ్చే వరకు మిమ్మల్ని ఎలా భరించాలా అనుకుంటున్నా. సేమ్ టు యూ.
పాప హార్ట్లో హోల్ ఉంది. మీరు హైదరాబాద్ వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించడం బెటర్. మా అన్నయ్య చావుకి కారణం తనే. ఈ పాపం తన మమ్మీ ఆకలేస్తుంది, అన్నం పెట్టవా? అంకుల్, అందరూ తింటున్నారు, మీరు తినట్లేదే? తన గురించి నీకెందుకే, నువ్వు తిను. అదేంటి మమ్మీ, నువ్వేగా చెప్పావు మనం భోంచేసేటప్పుడు ఎవరైనా ఉంటే వారిని కూడా తినమని అడగాలని. మంచి మాట చెప్పావు బంగారం. కడుపు నిండిపోయింది, అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు. కొందరు ఉంటారు, వారి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. హలో, ఎక్కువ మాట్లాడకండి. నీ పేరేంటి బంగారం? మీకు అనవసరం. పేరే కదా మమ్మీ అడిగారు, చెప్తే. నువ్వు నోరు మూసుకొని తిను. నోరు మూసుకుని ఎలా తినేది? తిను. నువ్వు కూడా తిను మమ్మీ. నువ్వు తిన్నాక తింటాను. టీసీ సార్, ఈ కంపార్ట్మెంట్లోకి డిన్నర్ రాలేదు. కంపార్ట్మెంట్లో అందరూ ఫ్యామిలీసే ఉన్నారు. మీరు తప్ప ఎవరు డిన్నర్ ఆర్డర్ చేయలేదు. రావడానికి కాస్త లేట్ అవుతుంది. ఆ లోపు నేను లేట్ ఆంజనేయులు అయ్యేలా ఉన్నాను. నెక్స్ట్ స్టేషన్ ఎప్పుడు వస్తుంది సార్? టైం పడుతుందయ్యా. పద, మూతి కడుక్కుందు గాని. మమ్మీ నిద్ర వస్తుంది, పడుకోనా? మమ్మీ ఒక పాట పాడవా? వద్దు బంగారం, ట్రైన్లో చాలా ప్రాణాలున్నాయి. ట్రైన్ రన్నింగ్ లో ఉంది, దిగి పారిపోవడం కూడా కష్టం. ఎక్స్క్యూజ్ మీ, నేనేమంత బ్యాడ్ సింగర్ని కాదు. అబ్బే, ఈ బాత్రూమ్ సింగర్స్ ని నేను అస్సలు నమ్మను. మీ నమ్మకంతో నాకు పని లేదు. కొంపదీసి పాట పాడదామని డిసైడ్ అయ్యారా? వద్దులే మమ్మీ, పాప మంకులు డిస్టర్బ్ అయినట్టున్నారు. బతికించావు బంగారం, నా ప్రాణదాతవి నువ్వు. ఐ లవ్ యు. హలో, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరెలాగూ మెచ్చుకునే పనులు చెయ్యరు, పాపనైనా మెచ్చుకునివరా? అవసరం లేదు.
భోంచేస్తారా? ప్లేట్ తెచ్చుకున్నారు, ఫుడ్ తెచ్చుకోలేదా? బ్యాచులర్ అండి. బ్యాగ్ మొత్తం సర్దుకోవడానికే సరిపోయింది. సరే తినండి. అన్నదాత సుఖీభవ. ఏమో అనుకున్నానండి, మీరంత బ్యాడేం కాదు, గుడ్డే. అరే మీరు తినరా మరి? మీరు తిన్నారు కదా. అయ్యో, మీకు లేకుండా మొత్తం నేనే తినేసానా? సారీ అండి. ఇట్స్ ఓకే. మీరు ఆకలితో ఉంటారా? ఈ రోజు ఫాస్టింగ్ అనుకుంటాను. భలే వారే. ఒక నిమిషం ఉండండి. ఏమండి, నాకేం వద్దండి. మీరు ఉండండి. నాకేం వద్దండి. ఏం పర్లేదండి. అమ్మా, ఇక్కడ వెంకటయ్య గౌడ్ ఎవరు? ఏంటయ్యా ఇక్కడే తిష్ట వేసావా? మరి మిగతా కంపార్ట్మెంట్ల ప్యాసింజర్లను పట్టించుకోవా? అరే ఎంతసేపు ఆకలితో ఉండాలి నేను ఇక్కడ? మేము మాత్రం ఏం చేయగలం సార్, తక్కువ స్టాఫ్ ఉన్నాం. సర్లే, ఓ కర్డ్ రైస్ ఇవ్వు. ఆంజనేయులు S5 లిస్ట్లో పేరు కూడా ఉంటుంది చూడు. ఉంది సార్, తీసుకోండి. మేడం, మేడం, ఫుడ్ తీసుకొచ్చింది 11. అప్పుడే నిద్రపోయిందేంటి? ఏమండి ఏమండి ఏంటండి మీరు అప్పుడే నిద్రపోయారు? ఎందుకు లేపారు? కర్డ్ రైస్ తెచ్చాను. నేను అడిగాను మిమ్మల్ని. అదేంటండి, నేను మీ ఫుడ్ తిన్నాను అందుకని. అతి చనువు చూపించకండి. చనువేంటండి? చూడండి, మీ లిమిట్స్ లో మీరు ఉండటం బెటర్. ఇప్పుడు నేనేం చేశానండి? మీ ఫుడ్ నాకు పెట్టి మీరు ఆకలితో ఉన్నారని ఫుడ్ తీసుకొస్తే మీరు ఇలా కోపడతారేంటి? నేను ఎలా ఉంటే అసలు మీకెందుకు? అసలు మీరెవరు? అరే మీ కో ప్యాసింజర్ నండి. అలాగే ఉండండి. హద్దులు మీరు ప్రవర్తిస్తే బాగోదు. ఇంతకు బానే ఉన్నారు కదండి, ఇంతలోనే ఏమైంది మీకు? వెద వేషాలు వెకిలి చేష్టలు నాకు నచ్చవు. ఏమండి, నేనేం రోమియోను కాదు. మరి ఎందుకు నా వెంట పడుతున్నారు? మీరు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారండి. నా మనసులో ఏమీ లేదు. మీకే ఏదో దురుద్దేశం ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరేంటో బాగానే అర్థమైంది. నేను అమ్మాయిల వెంటపడి ఏడిపించే జులైన్ అనుకుంటున్నారా? మీరు నిజంగా సంస్కారవంతులైతే నాతో మాట్లాడడం ఆపేయండి. అవును, అదే నాకు మంచిదనుకుంటున్నాను. మీతో మాట్లాడడం కూడా వేస్ట్.
హలో సార్. ఏమేంటి సార్, ఎనీ ప్రాబ్లం? ఈ జర్నీ పెద్ద ప్రాబ్లం బాస్. ఎవరితోనూ గొడవ పడుతున్నట్టున్నారు? ఏం చెప్పమంటారులేండి. నా పేరు ఆంజనేయులు, బ్యాచిలర్ గాని. వైజాగ్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఓ, బ్యాగులు సర్దుకునే హడావిడిలో వంట వండడం మర్చిపోయాను సార్. ఆకలితో అలమటించిపోతుంటే ఓ మహాతల్లి దయతలిచి తాను తినే అన్నం నాకు పెట్టింది. ఛ! అనవసరంగా అతన్ని తిట్టేశాను. సారీ చెప్తే బెటర్ ఏమో. వదిలేండి సార్, మీరు మంచి పనే కదా చేశారు. మీరు కూడా హైదరాబాద్ వస్తున్నారా? మాది హైదరాబాదే సార్, చిన్న పనుండి వైజాగ్ వచ్చాను. ఓ, పనైందా మరి? లేదు సార్. అయ్యో, మీరు నాకు మార్నింగ్ పరిచయం అయినా బాగుండేది సార్. వైజాగ్లో మనతో జరగని పనంటూ లేదు. మీకు నేను పనిచేసి పెట్టేవాన్ని. నా పని మీ వల్ల కూడా అయ్యుండేది కాదు సార్. 7 ఏళ్లగా ఈ పని మీద తిరుగుతున్నాను. ఏంటి, 7 ఏళ్లుగా మీ పని అవ్వట్లేదా? ఏం పని బాస్ అది? మా అమ్మాయి గారిని వెతకటం. అంటే చిన్నపిల్ల తప్పిపోయిందా? కాదు సార్, నా ఏజ్ ఉంటుంది. కొన్ని దురదృష్టకరమైన సంఘటనల వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అయ్యో పాపం. ఆవిడికో అన్నయ్య ఉన్నారు. 7 ఏళ్లగా చెల్లెల కోసం బాధపడుతూనే ఉన్నారు. చిన్నప్పుడు చెల్లెల్ని విడిచి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు చెల్లెలు తనను విడిచి వెళ్ళిపోయిందని కుమిలిపోతున్నారు. నిజంగా బాధాకరం సార్. తను ఇప్పుడు ఎక్కడుందో ఏమో. 7 ఏళ్లుగా అమ్మాయి గారిని వెతుకుతూనే ఉన్నాం. న్యూస్ పేపర్స్లో అమ్మాయి గారి డీటెయిల్స్ ఉన్న పాంప్లెట్స్ పెట్టి ఇంటింటికి పంచుతున్నాం. ఈ రోజు మార్నింగ్ వైజాగ్ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి సీతమ్మ దారిలో అమ్మాయి గారిని చూశాను అని చెప్పారు. వెంటనే ఫ్లైట్లో వచ్చాను. ఆ ఏరియా అంతా వెతికాను, కానీ కనిపించలేదు. వెరీ బ్యాడ్. మీ దగ్గర తన ఫోటో ఏమైనా ఉందా బాస్? వైజాగ్లో ఎప్పుడైనా చూసానేమో చెప్తాను. అయ్యో సారీ బాస్, నా వల్ల ఫోటో. పర్వాలేదండి, ఆ ఫోటో పోయినా మా అమ్మాయి గారు దొరుకుతారన్న హోప్ వచ్చిందండి. ఎలా బాస్? సీతమ్మ దారిలో ఓ కిరాణా కొట్టాయని చెప్పారు. అమ్మాయి గారు ఈరోజు హైదరాబాద్కి బయలుదేరారట. ఓ, అయితే ఆవిడ ఇంటికి తిరిగి వస్తున్నారన్నమాట. అందుకే నేను కూడా రిటర్న్ అయ్యాను సార్. మా అభిబాబుకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పగానే చెల్లెలు ఇంటికి తిరిగి వస్తుందని చాలా సంతోషపడ్డారు. సో రేపు మీరు మీ అమ్మాయి గారిని 7 years తర్వాత మళ్ళీ చూడబోతున్నారన్నమాట. హ్యాపీ ఎండింగ్ బాస్. ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. అవును సార్, హ్యాపీగా ఉంది. నేను వెళ్ళి నిద్రపోతాను సార్. గుడ్ నైట్ అండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటో అందరి కథలు సుఖాంతమవుతున్నాయి, ఒక్క నా కథ తప్ప.
అయ్యో మీరా మేడం? సారీ మేడం, కొంచెం సైడ్ ఇస్తే వెళ్ళిపోతాను మేడం. సారీ. సైడ్ ఇవ్వండి మేడం. ఐఎమ్ సారీ. తిట్టాల్సినవన్నీ తిట్టి ఇప్పుడు సారీ చెప్తున్నారా? ఇందాక తొందరపడ్డాను. అమ్మో, ఇకపై నేను జాగ్రత్త పడతాను. డోంట్ వరీ మేడం.